బాబు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. సరిపోయారు ఇద్దరును. మీద ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. అన్ని పోయి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంట్రెస్టింగ్ అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇంకో ముఖ్య విషయం నాన్నగారు తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. హాస్పిటల్ పెట్టి మీద ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అందుకే చెప్పు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? కావాలని వదిలేదండి, కావాలంటే మీ మీద. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. వేసుకుంటేనే కానీ వెలుగులోకి రానని అనుకునే నీకు పోయింది ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తాగి డ్రైవ్ చేస్తున్నావు, పైగా ఫోన్ ఒకటి, యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సార్ మీరు ఇప్పుడు మాకు రుణాలు ఇచ్చిన అసలు కాదు కదా, తిరిగి వడ్డీలు కూడా కట్టాం. తిరిగి మేము వడ్డీలు కూడా కట్టలేము సార్. మీకు కల్పన చేసుకున్నాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి ఉన్నప్పుడు మంచి ఉండకూడదా? మా వంశంలో నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందండి. ప్రణాళిక కాపాడిన వెంకీ, రాకీ, బాబీ ఏమి ఇచ్చిన ఉద్యోగం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి అని టైప్ చేసి 5555 SMS చేయండి. కావాలని కొట్టావు కదా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఏం కావాలన్నా నువ్వే చేస్తావు కదా అమృతం. కట్టు వన్ మోర్. మాకు జాబ్ ఇప్పించలేదు అనుకోండి, రిపేర్ షెడ్ నుంచి ఒక టార్గెట్ పడి చచ్చిపోవడం మాకు వేరే ఆప్షన్ లేదు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా. నేనేం బారిపోలేదు. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంతే.